ఇక విజయవాడని వదిలేసి ముంబైకి ప్రయాణం. మేమైతే అను మూవర్స్ అండ్ ప్యాకర్స్ వారిని అప్రోచ్ అయ్యాము. ఆయన పేరు రమణ గారు. ఆయన ఇంట్లో సామాన్లు ఏముంటాయో వీడియో తీసి పంపించమన్నారు. ఆ విధంగా మేము మాట్లాడితే ఎంత అంటే ఎన్ని ఫ్లోర్స్లో ఉంటున్నారు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నారా, లిఫ్ట్ ఉంటున్నారా, ఎంతమంది అవసరం అవుతుంది, దీన్ని బట్టి రేట్ అనేది ప్రైస్ అనేది ఫిక్స్ అవుతుంది. రీజనబుల్ ప్రైస్కి అయితే చేశారని అనుకుంటున్నా. అలాగే 4 వస్తా అన్నారు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్. 8 మంది వచ్చారు. ఇద్దరు కిచెన్లో 2, హాల్లో 2, అలాగే బెడ్రూమ్లో 2, అలా అందరూ ఎంటర్ అయ్యి చాలా ఫాస్ట్గా చకచకా చేసేసారు, ప్యాక్ చేసేసారు. మాకైతే 3 అవర్స్ పడుతుంది అనుకున్నాం, కానీ అప్రోచ్గా మేమైతే 4 గంటలు వేసుకున్నాం. కానీ 2 అవర్స్లోనే చాలా బాగా ఫినిష్ చేసేసారు పని. ఇలా ప్యాక్ చేయగానే అలాగే బయట వెహికల్ కూడా వచ్చేసి రెడీగా ఉంది. నేను అనుకున్నాను వెహికల్ అయితే చాలా చిన్నదేమో, సరిపోవు సామాన్లు అని అనుకున్నాను. రమణ గారు అయితే కరెక్ట్గా చెప్పారు, కరెక్ట్గా గెస్ చేశారు. ఇదే సరిపోతుంది, మీ సామాన్లన్నిటికి ఫిట్గా ఉండాలి. ఎందుకంటే సామాన్లు ఏమి జరిగిపోకుండా ఉంటేనే బెస్ట్, ఏవి పాడైపోకుండా డ్యామేజ్ అవ్వకుండా అక్కడికి వెళ్తాయి. ఎందుకంటే 4 రాష్ట్రాలు దాటి వెళ్ళాలి కదా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా కర్ణాటక బోర్డర్ని టచ్ చేసి మహారాష్ట్రగా ముంబై సిటీకి రీచ్ అవ్వాలి. అలాగే మేమైతే పూల కుండీలు కట్టి వదిలేద్దాం అనుకున్నాం. రమణ గారిని అడగగానే ఆయన కూడా వదిలేద్దని వేసేశారు. చాలా బెస్ట్ అసలు. అలాగే ఈయనే అను ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ విజయవాడ, వీళ్ళకి బ్రాంచ్లు కూడా ఉన్నాయి. ఫైనల్గా చాలా బాగా ప్యాక్ చేసేసి ముంబై పంపించేశారు. ఆ తర్వాత నేను ఇల్లంతా నేనే శుభ్రం చేసేసుకున్నాను. ఎంతైనా నేనున్న ఇల్లు కదా. మేమైతే అంటే వాచ్మ్యాన్ వాళ్ళకి కానీ పని వాళ్ళకి కానీ మనీ ఇచ్చేసి క్లీన్ చేసామని చెప్పచ్చు, కానీ వాళ్ళు సరిగ్గా చేస్తారో లేదో అని. హౌస్ ఓనర్ మేము వెళ్ళినాక చూసుకున్నాక మాట రాకూడదు, ఎందుకంటే ఆయన చాలా మంచివారు. ఆయన వల్ల ఇన్ని సంవత్సరాలు మేము ఇక్కడ ఈ ఇంట్లో ఉండగలిగాము. చాలా బాగా అర్థం చేసుకుంటారు. మంచి హౌస్ ఓనర్ రావాలని టెనెంట్స్ ఎలా అనుకుంటారు, టెనెంట్స్ కూడా మంచిగా ఉండాలని హౌస్ ఓనర్స్ కూడా అలాగే అనుకుంటారు. ఫైనల్గా మొత్తం అంతా మేమే క్లీన్ చేసేసి మాప్ పెట్టేసి ఇల్లుని అయితే చాలా చక్కగా తయారు చేసేసాం. మేము వచ్చినప్పుడు ఎలా ఉందో వెళ్ళినప్పుడు కూడా అలాగే నీట్గా ఉంచేసి వెళ్ళాము. ఇది ఇల్లు మొత్తానికి. ఎవరైనా అయితే హోమ్ టూర్ని ముందు చూపిస్తారు, మేమైతే వెకెట్ చేసేస్తున్నా కూడా చూపిస్తున్నాను. ఇందులోనే మీ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇది హాల్, ఇక ఇది వచ్చేసి డైనింగ్ రూమ్, ఇక ఇది బెడ్రూమ్. చాలాసార్లు ఇక్కడ కూర్చునే నేను రీల్స్ చేసేదాన్ని. ఇది మరొక బెడ్రూమ్. చాలా మెమరీస్ ఉన్నాయి ఇంటికి మాకుని, అటాచ్మెంట్ కూడా. ఫైనల్గా ఇది కిచెన్. అలా విజయవాడని వదిలేసి ఇక ముంబైకి ప్రయాణం. ఇక నెక్స్ట్ డే మార్నింగే మేము స్టార్ట్ అయిపోయాం. ఉదయాన్నే 6 గంటలకి. మధ్యాహ్నం అయింది హైదరాబాద్ వెళ్ళేసరికి. ఇక అక్కడి నుంచి సాయంత్రం సోలాపూర్కి వెళ్ళాము. సోలాపూర్లో ఆ నైట్ అక్కడే స్టే చేసాం. మధ్యలో ఎక్కువగా పెద్దగా తినేది ఏమీ ఉండదు, ఎందుకంటే కార్ డ్రైవింగ్ చేసేది మా హస్బెండే కాబట్టి హెవీగా తింటే నిద్ర వస్తుందని చెప్పేసి మేము తినము. అక్కడక్కడ ఆగి చాయ్ తాగడం, అలా లైట్గానే డ్రింక్స్ ఏమన్నా తీసుకుంటూ వెళ్తూ ఉంటాము. ఏమైనా కూల్ డ్రింక్ కానీ లస్సీ కానీ అలాగా. ఇంకా అక్కడి నుంచి కర్ణాటక బోర్డర్ దాటి నాక సోలాపూర్ నుంచి ఇలా వచ్చేసాము పూణే. నెక్స్ట్ మధ్యాహ్నం చేరుకున్నాము. ఇక అక్కడి నుంచి ముంబైకి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది. ఇవన్నీ టన్నల్స్ అయితే భలే బాగున్నాయి. ఇక వచ్చేవన్నీ ముంబై వీడియోసే.